దీని రాజకీయ వేదికగా మార్చకు. ఈ ప్రాజెక్టును అడ్డుకోపోవడానికి నువ్వు అసెంబ్లీ పెట్టి ఏకగ్రీవ తీర్మానం చేయి, అఖిలపక్షని ఢిల్లీ తీసుకువెళ్ళు అని స్పష్టంగా మా ఎంపీ గారు చెప్తే దాన్ని ఒక రాజకీయ వేదికగా, అబద్ధాలకు వేదికగా నిన్న ముఖ్యమంత్రి గారు మార్చారు. నేను ఉత్తగా మాట్లాడలే. సరే, రేవంత్ రెడ్డి లాగా నేనే విజ్ఞత పొడగొట్టుకునే మనిషిని కాదు. రేవంత్ రెడ్డి కుసంస్కారి, ఓ సంస్కారం లేని వ్యక్తి. మాట్లాడితే సొల్లు, మాట్లాడితే ఎదుటిమారి మీద బురద జల్లడం, నోటికొచ్చినట్టు ఒదురుబోత్తనంతో మాట్లాడడం. మాకేమో కొంత ఎథిక్స్ ఉన్నాయి, అట్లీస్ట్ కొంత క్యారెక్టర్తో ఉద్యమాల్లో నుంచి వచ్చిన వాళ్ళం, పోరాటాల నుంచి వచ్చిన వాళ్ళం. మేము నీలాగా అడ్డమైన తొక్కులు దొక్కుని వచ్చిన వాళ్ళం కాదు మేము. అయితే ఇవాళ నేను ఉత్తగా అంటలేను, ఈయనకు బేసిక్స్ తెలియవు, బేసిన్స్ తెలియవు అనే మాట ఎందుకన్నానో ఒకసారి చూడండి. దేవాదుల ఏ బేసిన్లో ఉంది అంటాడు రేవంత్ రెడ్డి. మీరే చూడండి. దేవాదుల ప్రాజెక్టు 2001లో స్టార్ట్ అయింది. ఇది దేవాదుల కూడా గోదావరి బేసినే కదా, దేవాదుల కూడా గోదావరి బేసినే కదా, గోదావరి బేసిన్. సౌండ్ పెట్టి వాళ్ళు ఒకసారి పెట్టు. 23 సంవత్సరాలు దేవాదుల కూడా గోదావరి బేసినే కదా, దేవాదుల కూడా గోదావరి బేసినే కదా, గోదావరి బేసిన్. దేవాదుల కూడా గోదావరి బేసిన్ అని అడుగుతుండు. 23 సంవత్సరాల క్రితం దేవాదుల స్టార్ట్ అయింది. ఇలా ఓ సామాన్య రైతును అడిగితే కూడా దేవాదుల ఏ నది మీద కట్టిను అంటే గోదావరి నది మీద కట్టాను అని ఓ స్కూల్ పిల్లగాడు చెప్తాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆ మాత్రం జ్ఞానం లేకపోవడం శోచనీయం. అదేవిధంగా ఆయన మాట్లాడుతూ బనకచెర్ల ఏ బేసిన్లో ఉంటుంది అంటాడు. అది కూడా చూపియే బాబు. अंतकरला ये पेसिन, अंतकरला ये पेसिन, बनकचरला इधर जो है सर, दैट्स ओके. दैट लोकेशन इट इज इन प्रकाशम जिला सर, प्रकाशम जिला you are facing no sir, facing penna basin. So they are shifting Godavari basin to penna basin. Yes. రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, కృష్ణా basin. రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, బూతులు తెలుసుకున్నంత సులువు కాదు బేసిన్ల గురించి తెలుసుకోవడం. బూతులు మాట్లాడినంత సులువు కాదు బేసిన్ల గురించి అర్థం చేసుకోవడం. రేవంత్ రెడ్డి గారు, నీ చిల్లర రాజకీయాలతో నీ అజ్ఞానాన్ని బయట పెట్టుకొని రాష్ట్రం ముందు పరువు తీసుకున్నావు నిన్న నువ్వు. ఇక రేవంత్ రెడ్డి గారు ఇట్లుంటే ఆయన సలహాదారుడు ఆదిత్యనాథ్ దాస్, ఆయన మీరు అలా చూసి ఉంటారు. ఏం మాట్లాడతాడు అంటే అది కూడా ఒకసారి మళ్ళీ చూపి. ఆదిత్యనాథ్ దాస్ బనకచెర్ల యాడుంది అంటాడు. अंतकरला ये पेसिन, बनकचरला इधर जो है सर, दैट्स ओके. दैट लोकेशन इट इज इन प्रकाशम जिला सर, प्रकाशम जिला you are facing no sir, facing. ఇక దున్నపోతుందంటే దుడ్డని కట్టేమన్నట్టున్నది. బనకచెర్ల ఏ బేసిన్ అది ఎక్కడుంది అంటే లొకేషన్ అంటే ఈయన ప్రకాశం జిల్లా అంటాడు. బనకచెర్ల ఉన్నది పాత కర్నూలు జిల్లా, ప్రస్తుత నంద్యాల జిల్లా. ఇక ముఖ్యమంత్రి అట్లుంటే ఆయన సలహాదారుడు అంతకంటే గొప్ప గనుడు ఉన్నాడు. అది ఏ జిల్లాలో ఉందో కూడా తెలియదు. ఇక వీళ్ళు రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. ఇక నెక్స్ట్ మాట్లాడితే నల్లమల బిడ్డ అంటాడు పొద్దుగాలు లేస్తే. మీరు విన్నారు కదా, నల్లమలకి వెళ్ళొచ్చినా తొక్కుంటూ వచ్చినా పీక్కుంటూ వచ్చినా అంటాడు కదా. ఇక నల్లమల గురించి మాట్లాడతాడు. జర అది కూడా చూపివే లేదా వీడియో. సరే, నల్లమల మీద, నల్లమల తెలంగాణ కిందికి వస్తుందా ఆంధ్ర కిందికి వస్తుందా అని అడుగుతాడు నిన్న. అంటే ఇది నల్లమల్ల పులిమిడ్డ కాదు, వెకిలి మాటల వెర్రి బిడ్డ అని నిన్న తెలుసుకున్నాడు రేవంత్ రెడ్డి. నల్లమల్ల కిందికి వస్తుంది యాడుంటుంది అని కూడా అడుగుతాడా? ఆ మాత్రం అంటే అజ్ఞానాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు, కానీ విషపూరితమైన మనస్తత్వంతో ఉన్న ఈ వికారాన్ని, అజ్ఞానాన్ని భరించడం చాలా కష్టం. అంత విషం. రేవంత్ రెడ్డిలో విషయం తక్కువ, విషం ఎక్కువ.